ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సీన్ 1, ది ఎడ్జ్ ఆఫ్ రియాలిటీ. ఫిబ్రవరి 15, 2026. మనం ఊహించని భవిష్యత్తు మన కళ్ళ ముందే ఉంది. కానీ ఇది మనం కోరుకుంటున్న శాంతి కాదు. పాత వ్యవస్థలు కూలిపోతున్నాయి, కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక అనిశ్చిత కూడలిలో నిలబడింది. సీన్ 2, ది వార్ జోన్స్. న్యూ ఫ్రంట్స్. ఉక్రెయిన్ నుండి సూడాన్ వరకు, వెనుజులా నుండి తైవాన్ జలసంధి వరకు యుద్ధం కేవలం భూమి మీద మాత్రమే కాదు, ఇప్పుడు అది ఎకనామీ మరియు డేటా సెంటర్లలో జరుగుతుంది. రష్యా తన పట్టు కోసం పోరాడుతుంటే, నాటో తన ఉనికిని కాపాడుకోవడానికి అంకారాలో సమావేశం అవుతుంది. సీన్ 3, ది ఎకనామిక్ కోల్డ్ వార్. డాలర్ ఆధిపత్యానికి కాలం చెల్లుతుందా? గ్లోబల్ ట్రేడ్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఒకవైపు అమెరికా అట్లాస్ లాగా ప్రపంచ భారాన్ని మోయలేనని తప్పుకుంటుంటే, మరోవైపు చైనా, భారత్, బ్రెజిల్ కొత్త ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తున్నాయి. టారిఫులు గోడలుగా మారుతున్నాయి, సరఫరా గొలుసులు తెగిపోతున్నాయి. సీన్ 4, ది ఏఐ అండ్ స్పేస్ రేస్. ఇది కేవలం ఆయుధాల యుద్ధం కాదు, ఇది ఆల్గరిథమ్స్ యుద్ధం. ఏఐ ఇప్పుడు యుద్ధం క్షేత్రంలో కమాండర్. అంతరిక్షం కేవలం పరిశోధనకు మాత్రమే కాదు, యుద్ధానికి కొత్త అడ్డాగా మారింది. సెమీకండక్టర్ చిప్స్ ఇప్పుడు చమురు కంటే విలువైనవి. సీన్ 5, ఇండియా ది న్యూ పోల్. ఈ గందరగోళంలో ఒక శక్తి మాత్రం స్థిరంగా ఎదుగుతుంది. అది భారత్, గ్లోబల్ సౌత్ యొక్క గొంతుకగా. పశ్చిమ దేశాలకు, ఇటు తూర్పు దేశాలకు మధ్య వారధిగా భారత్ ఒక కొత్త శక్తి కేంద్రంగా అవతరించింది. సీన్ 6, ముగింపు. 2026 కేవలం ఒక సంవత్సరం కాదు, ఇది ఒక కొత్త యుగం. ఈ మార్పు మనల్ని ఎటు తీసుకెళ్తుంది? విధ్వంసానికా లేక విప్లవానికా? సమాధానం మన చేతుల్లోనే ఉంది. గ్రేట్ రీసెట్ కోసం చూస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని జియో పాలిటిక్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.